దశల వారీగా సంవత్సర ఫలాలను మనకు అందించిన పెద్దలు వేద పండితులు శ్రీమాన్ తిగులు విశ్వేశ్వరమ్మ గారికి హృదయపూర్వకంగా ఒకసారి అందరి కరతాళ ధ్వనులతో వారిని అభినందించాల్సిన కోరుతూ ఇప్పుడు మీరు కూర్చున్న దగ్గరికే మన అయ్యగారు వచ్చి అక్షతలు అందజేస్తారు. అక్కడనే దయచేసి అయ్యగారు వచ్చి అందరికీ అక్షంతలు ఇస్తారు. తర్వాత ఒక్కరొక్కరుగా వచ్చి ఇక్కడ దర్శనం చేస్తారు. శతాయురు వజ్రదేయ తర్వాత అందరూ కూడా సేవించవచ్చు. ప్రదందేహి దేహి దేవి నమోస్తుతే. అందరు కూడా ఒకసారి నమస్కారం చేసుకొని దాన్ని సేవించండి. గారి ఆధ్వర్యంలో మన ధర్మపురి శాసనసభ్యులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఉగాది అంటేనే మనందరికీ తెలిసి వచ్చేది తెలుగువారి పండుగ. ప్రతి ఒక్కరికి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి. ఎట్లాగో 7 రుచులు ఉంటాయి కదా, అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో 6 రుచులు కలుపుకొని ప్రతి ఒక్కరు సంతోషంతో ఉండాలి. జగిత్యాల పట్టణ ప్రజలందరూ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే జీవనన్నకు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం ఇచ్చి ఆయన ఎంపీగా గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఉగాది క్రోధినామ నూతన సంవత్సర శుభాకాంక్షలంతా కూడా జగిత్యాల ప్రజలకు మరియు తెలంగాణ ప్రజల అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా సోదరిమణి మున్సిపల్ చైర్పర్సన్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్దలందరూ కూడా, అయ్యగారికి కూడా వారి పాదాల నమస్కారాలు తెలియజేసుకుంటూ, పేరు పేరున అందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం లోపల గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యం లోపల తెలంగాణ ప్రజా అందరూ చల్లగా ఉండాలని, అదేవిధంగా దేవుడు అందరినీ అమ్మవారు చల్లగా చూడాలి. మరి అది అన్ని విధాలు కూడా రైతాంగానికి అండగా ఉండే విధంగా, సకాలంలో వర్షాలు పడి రైతాంగాన్ని ఆదుకునే విధంగా, అన్ని వర్గాల ప్రజలకు ఏదైతే నూతన ప్రభుత్వం ఇచ్చిన మాట అమలయ్యే విధంగా ప్రభుత్వాన్ని కూడా అమ్మవారు ఆ స్వామివారు కూడా ఆశీస్సులు వారిని కోరుకుంటూ, మరొకసారి క్రోధినామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సమాజానికి మేలు జరిగే విధంగా ఏదైతుందో పెద్దల పూజ్యులు విషయ గారు ఏదైతుందో పంచాంగ పఠనం చేయటం, దాన్ని మనమందరము శరణానందకరంగా విని మనకందరికీ రాబోయే సంవత్సర కాలం మరి శుభం కలిగే విధంగా ఏదైతుందో మరి వారు వినిపించడం జరిగింది. మరి వాస్తవంగా ఈనాటి పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అట్లాగే ధర్మపురి శాసనసభ్యులైనటువంటి మిత్రులు అడ్లూరి లక్ష్మణ్ గారితో పాటుగా జగిత్యాల పట్టణ పురపాలక అధ్యక్షులైనటువంటి సోదరి అడవాల జ్యోతి గారు, ఇతర మిత్రులు, సహచరులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినందుకు అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, రాబోయే సంవత్సర కాలం
అంటే ఈ క్రోధినామ సంవత్సరం యావత్ ఏదైతుందో యావత్ సమాజానికి మేలు జరగాలని చెప్పంటే మరి పుష్కలంగా వర్షాలు కురిసి మరి పంటలు పండి మొత్తం నేలంతా పచ్చదనంగా కనబడాలి. ఆ విధంగా ఏదైతుందో భవిష్యత్తు మనకందరికీ మేలు జరగాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా రైతాంగం క్షేమంగా ఉంటే యావత్ సభ్య సమాజం క్షేమంగా ఉంటుంది. అట్లాగే రైతాంగంతో పాటు రైతు కూలీలే కానీ సమాజంలో ఉన్న నిరుపేద వర్గాలందరూ కూడా ఏ విధమైనటువంటి ఒక ఆర్థిక సమస్య లేకుండా దళితులే కానీ బలహీన వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ కుల మతాలకు అతీతంగా శాంతియుతంగా అందరం కూడా కలిసికట్టుగా ఉండే విధంగా ఏదైతుందో మరి ఈ సంవత్సరం గడవాలని చెప్పని నేను కోరుతూ మరొక్కసారి ఈ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ మిత్రులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారు కూడా మనకు శుభాకాంక్షలు తెలిపాలని చెప్పి కోరుతున్నాను.